రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి సినిమా టికెట్ ధరలు పెంచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. సినిమా టికెట్ ధర 600 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పి అనుమతించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ మూవీ నిర్మాతలు ఎవరైతే ఉంటారో మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళు తెలంగాణ అధికారులకు కూడా అప్పీల్ చేసి ఉన్నారు, వినతి ఇచ్చారు. సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని. అక్కడ అధికారులు దీని మీద స్పందించలేదు. సో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే అది నుద్దాల చలపతిరావు గారి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణకు వస్తే వాళ్ళు అక్కడ అధికారులకు సినిమా టికెట్ ధరలు పెంచుకుంటూ ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి ఏమీ మధ్యలో అంటే మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. పైగా అక్కడ ప్రభుత్వ న్యాయవాది తెలంగాణ హైకోర్టులో వినిపించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము గనక సినిమా టికెట్ ధరలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకుంటే మీ హైకోర్టు ఉత్తర్వులనే ఉల్లంఘించినట్లు అవుతాం, హైకోర్టు ధిక్కరణకు మేము గురవుతాం, కాబట్టి అది సాధ్యం కాదు అని చెప్పారు. ఈ క్రమంలో హైకోర్టు కూడా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అందుకని మైత్రి మూవీ మేకర్స్ సినిమా నిర్మాతలు ఏం చేశారు, మేము వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటాం, దానికి అనుమతించండి అని చెప్పి టికెట్ ధరలు పెంచేలా ఆదేశాలు ఇవ్వండి అని వేసిన పిటిషన్ని వద్దు అని చెప్పి మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఎటు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అయితే 600 రూపాయలు పెంచుకునే అవకాశం దక్కింది. ఇంతకుముందే తెలంగాణ హైకోర్టు ఇలా టికెట్ ధరల పెంపు, ఈ నిర్ణయాలు ఇవన్నీ ఉండకూడదని తీర్పు చెప్పారు. అలా పెంచుకోవాలంటే 90 రోజుల ముందే మీరు వినతులు పెట్టాలని చెప్పారు. చాలా మార్గదర్శకాలు ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇప్పుడు అక్కడ పెంచుకునే అవకాశం కలిగినట్లు లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలాసార్లు తెలంగాణ అసెంబ్లీలో అని చెప్పారు, టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వం అది ఇది అని. అయినా మధ్యలో కొన్ని సినిమాలకు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ఇంతకుముందు స్పెసిఫిక్గా తెలంగాణ హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బహుశా ఆ గైడ్లైన్స్ని కనుక ఉల్లంఘిస్తే హైకోర్టు ధిక్కరణ అని చెప్పి అధికారులు కూడా భయపడ్డట్టున్నారు. అందుకే పెద్ద సినిమా కూడా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం తెలంగాణలో దాదాపు లేనట్లే. మళ్ళీ 3-4 రోజులు ఏమైనా అనూహ్య ట్విస్టులు చోటు చేసుకొని మళ్ళీ ఏమైనా పెంపు అవకాశం ఏమైనా వాళ్ళకి దక్కుతుందా, ఏమైనా అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటాయో తెలియదు మరి.